ఏపీలో కొత్త బార్లకు మరోసారి నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 14 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువుండగా 15న లక్కీ డ్రా నిర్వహిస్తారు. ఎంపిక ప్రక్రియను పూర్తి పారదర్శకంగా ఎస్ఓపీ ప్రకారం నిర్వహించాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం కొత్త బార్ పాలసీలో భాగంగా మిగిలిపోయిన 432 బార్లకు ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ జారీ చేసింది. ఈ 432 బార్లలో 428 ఓపెన్ కేటగిరీ బార్లు, 4 రిజర్వ్ కేటగిరీ బార్లు ఉన్నాయి. సెప్టెంబర్ 14, 2025 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. సెప్టెంబర్ 15 ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్లు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా చూస్తే గుంటూరు జిల్లా 67, విశాఖపట్నం 63, ఎన్టీఆర్ జిల్లా 61, నెల్లూరులో 33, పల్నాడు 30, తూర్పుగోదావరిలో 16 బార్లు రీనోటిఫై అయ్యాయి. మిగతా జిల్లాల్లో అనకాపల్లి 2, అనంతపురం 9, కాకినాడ 12, కోనసీమ 9, శ్రీకాకుళం 14, విజయనగరం 15, పశ్చిమ గోదావరి 13 బార్లు సహా మొత్తం 432 బార్లు రీనోటిఫై అయ్యాయి. మొత్తం జిల్లాల వారీగా ప్రత్యేకంగా డిస్ట్రిక్ట్ గెజిట్ నోటిఫికేషన్లు విడుదలవుతాయి. వాటి ఆధారంగా దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎంపిక ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా ఎస్ఓపీ ప్రకారం నిర్వహించాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ కేటగిరీలో 840 బార్లున్నాయి. వీటిలో 10% రిజర్వ్ కేటగిరీలో కల్లుగీత కార్మికులకు 84 బార్లు కేటాయించారు. బార్ల కేటాయింపును పారదర్శకత కోసం లాటరీ విధానం అమలు చేసింది ప్రభుత్వం. 5 లక్షల ఫీజుతో 4 దరఖాస్తులు తప్పనిసరిగా ఇవ్వాలి అనే నిబంధన పెట్టారు. దీంతో పాటు బార్లకు సరఫరా చేసే మద్యంలో అదనంగా 15% రిటైల్ సుంకం చెల్లించాల్సి ఉంది. దీనివల్ల ఒక్కో లైసెన్సీకి అదనంగా 30 లక్షల భారం పడనుంది. పర్మిట్ రూమ్లకు కూడా ప్రభుత్వం అనుమతులిచ్చిన విషయం తెలిసిందే. 840 బార్లకు కేవలం 466కు మాత్రమే దరఖాస్తులు పెట్టుకున్నారు. మిగిలిన వాటికి ప్రభుత్వం తాజాగా రీనోటిఫికేషన్ జారీ చేసింది.